Good boy. Yay! Yes. Super nice. ఇప్పుడు నేను అడుగుతున్నానా చూడండి మీకు నేను వాయిస్ రికార్డ్ అవుతుందా చూడండి నేను అడుగుతున్నానా బాల్ తెచ్చిమని చెప్పేసి బట్ పప్పీ నోస్ దట్ దిస్ ఈస్ ద 100% ప్రూఫ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మరొక ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చానండి. ఆ టాపిక్ ఏంటంటే ద ట్రాన్స్ఫర్మేషన్. సో చాలా మందికి నేను చెప్తూనే ఉంటాను. సో ఫస్ట్ ఫుడ్తో కమాండ్స్ నేర్పించాక దాన్ని బాల్కి ఎలా డైవర్ట్ చేసుకోవాలి, తర్వాత ఓన్లీ కమాండ్స్కి ఎలా డైవర్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇలా 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. సో ఇందులో మనం ఆల్రెడీ ఫుడ్తో అయితే ఎలా చేస్తున్నామో చూపించాము అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మీరు చూసారు. బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేస్తానన్నది సో ఈ వీడియోలో మీకు క్లియర్గా 3 పప్పీస్ చూపిస్తానండి. సో చౌ తోటి, అలాగే ద జర్మన్ షెపర్డ్ ఉంది కదా బ్రూనో, సో అలాగే మన లియో ద బెల్జియన్ మల్నైస్, దాంతో కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనం ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే పప్పీకి అనేది డ్రైవ్ బిల్డప్మెంట్ అని జరగాలి. ఆ డ్రైవ్ని ఎలా బిల్డప్ చేస్తారనేది ఈ వీడియో మీకు క్లియర్గా చూపిస్తాను. సో క్లియర్గా వీడియో అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో ఎనీవేస్ ఇక ఆలోచన చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా. దిస్ ఇస్ బాలు కృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్ బాలూస్ కెనడా డాగ్ ట్రైనింగ్. లెట్స్ వాచ్ ద వీడియో. 1, 2, 3, come on! యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఒక లీష్కి ఇలాంటి బాల్ని మీరు హుక్ చేసుకోవాలండి ఈ విధంగా, లైక్ దిస్. సో చేసిన తర్వాత పప్పిని ఆ బాల్ తోటి టీస్ చేయాలి. గుడ్ జాబ్, గుడ్ జాబ్. సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవ్ బిల్డప్ అనమాట. సో పప్పిలో ఒకలాంటి ఎగ్జైట్మెంట్ని, ఒక ఎంతూజియాజంని మనము క్రియేట్ చేయాలి. Good boy, that's good. Oh, you like it? Yeah, good boy. Just let the puppy enjoy its prey anamata. Dani prey adi enjoy cheyagala. Good job, super nice, good job. Nenu very short term lo meeku chupistanu ippudu the result ela untanadi. Good boy, you like it, you like it, good boy. Come on, good job. So good job ee vidhanga anamata. Nice. చూసారా పప్పి ఎలా ఎంజాయ్ చేస్తుందో. గుడ్, ఓ నైస్, గుడ్ బాయ్, యు ఆర్ ద విన్నర్, రైట్, యు ఆర్ ద విన్నర్, గుడ్. సో ఈ విధంగా అన్ని పప్పీస్కి ఇలాగే చేసింటానండి. ఇలా చేసిన తర్వాత నేను ఎలా కమాండ్స్ని ఫుడ్ నుంచి బాల్కి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాను అంటే సింక్రనైజ్ చేస్తాను చూడండి ఒకసారి. గుడ్. సో ఇలా డ్రైవ్ బిల్డప్ చేసిన తర్వాత గుడ్ 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 గుడ్. Good job. Come on. Good. చూడండి ఇప్పుడు sit. Good. Hold. Good. Out. Yes. Super nice. Yes. Good job. Ready? Oh my God. See the result? Yes. Super. Good job. Yes. Good job. Okay, Bhairav. Ready? Hold. Out. Yes. Good job. Hold. Yes. Good job. Sit. Good. Hold. Out. Yes. See, చూస్తున్నారు కదా, రైట్. గుడ్. బట్ బీ కేర్ఫుల్ అండి వైల్ ప్లేయింగ్ విత్ ద బాల్. ఎందుకంటే మనం హ్యాండ్స్తో పట్టుకుంటే కాబట్టి పప్పి మన ఫింగర్స్ని టచ్ చేసే అవకాశం ఉంది. బీ కేర్ఫుల్ వైల్ టీచింగ్ దిస్ అనమాట. గుడ్. హోల్డ్. అవుట్. ఎస్. సి ఇలా కాస్త మనము 1 or few sessions తీసుకున్న తర్వాత జస్ట్ డ్రాప్ ద బాల్ లైక్ దిస్. గుడ్ బాయ్. జస్ట్ ఇట్లా కూర్చోండి. గుడ్ బాయ్. ఎస్, సూపర్ నైస్. మీరు పప్పిని ఎప్పుడైనా చేజ్ చేయొద్దండి. ఎస్, ఐ విల్ గివ్ యూ. ఎస్, గుడ్ జాబ్. రెడీ. జస్ట్ దాని ముందరే మీరు త్రో చేయకండి. సో ఇది ఎందుకంటే పప్పికి మీకు అల్టిమేట్ బాండ్ని క్రియేట్ చేస్తుంది. Come on, Bhairav. Okay. Yes. Oh, yeah. Good boy. Yes. So ఇప్పుడు దీన్ని మనము ఒక fetch command కి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాము. Ready? Go. Fetch. Look at that. Good boy. See, look at me. Good boy. Yay! Yes, super nice. Woo! Yes. Good job. ఇప్పుడు కమాండ్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం. సిట్. గుడ్. లుక్ అట్ దిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెడీ? షేక్ హ్యాండ్. గుడ్. అదర్ షేక్ హ్యాండ్. ఎస్, సూపర్. గుడ్ బాయ్. Look at me now. Good.
నాకు ఇవ్వాలన్నా, నాకు ఇవ్వాలి. I want the ball. Okay. Puppy focus చేయకుంటే just hit the ball like this. See? Good job. Come. Us. Yes, super. Oh my God. Oof. It's okay. Good job, beta. Good job. Get them on. Come. Right. So, ఈ విధంగా చూసారా seconds now. Come. Good. Here. Good. Here. Good. Here. Good. Here. Good. See? The transformation. Whoop. Good job. Super. Come on, Bhairav. Fetch. Us. Yes. సో ఈ విధంగా మనము డ్రైవ్ని బిల్డప్ చేసి ఆ డ్రైవ్ని కాస్త మనం కమాండ్స్కి అంటే ఆ బాల్ డ్రైవ్ ఏది ఉందో దాన్ని ప్రే డ్రైవ్ అనమాట. ఆ ప్రే డ్రైవ్ని మనం ఈ విధంగా కమాండ్స్కి ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి. ఓకే, రెడీ? లెఫ్ట్, గుడ్. రైట్, సిట్, గుడ్ బాయ్. సెకండ్, గుడ్ బాయ్. అదర్ సెకండ్, గుడ్ బాయ్. హై ఫైవ్, గుడ్ బాయ్. అదర్ హై ఫైవ్. ఎస్, గో ఫెచ్. Good job, beta. Good job. Come on, Bhairav. Fetch. This way. Out. Yes. See? Good job. Super. Good job. Nice. Friends, now with Bruno, the German Shepherd. So, మీరు ప్రీవియస్ క్లిప్ లో మన భైరవ్ ద చౌచ పప్పితో ఎలాగైతే మనము డ్రైవ్ బిల్డప్ మీకు చూపించాం కదా, లీస్ తగిలిచ్చేసి లేదా మనం బార్ విత్ రోప్ తో కూడా చేయొచ్చు. సో ఆ విధంగా డ్రైవ్ బిల్డప్ చేసిన తర్వాత జరిగే స్టెప్ అండి ఇది. సో నేను ఏం చేస్తానంటే పప్పిని సేమ్ బాల్తో ఇలా టీస్ చేస్తాను. గుడ్ జాబ్. సో బాల్ వైపు ఏమాత్రం మూవ్ అయినా కూడా నేను రివార్డ్ ఇస్తాను. ఎస్, సూపర్ నైస్. సో ఆ విధంగా బాల్ని టచ్ చేసినా, బాల్ వైపు పప్పి తల తిప్పినా కూడా, టచ్ చేసినా కూడా మనం లేదా నోట్లో పెట్టుకున్నా కూడా ఫస్ట్ రివార్డ్ ఇవ్వాలా. ఎస్, సూపర్ నైస్. చూస్తున్నారా? గుడ్ జాబ్. సో లెట్ మీ షో యూ క్లియర్లీ, మీకు క్లియర్గా చూపిస్తాను నేను. ఓకే, ఎస్, సూపర్ నైస్. గుడ్ జాబ్. సో ఇది మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇప్పుడు జరిగింది కాదండి. దీని వెనుక మనము డే 1, డే 2, డే 3 ప్రతి రోజు కూడా నేను ట్రై చేస్తుంటాను. ఆ ట్రై చేసిన తర్వాత అవి రెస్పాండ్ అయిన తర్వాతనే మీకు నేను ఇప్పుడు ఈ వీడియో చూపిస్తున్నాను మీకు. సో అంత ఈజీగా ఈ వీడియో చూపించే అంత ఈజీగా ఉండదు ఫస్ట్లో. ఎస్, అసలు ఫస్ట్ టైం చేసినప్పుడు అసలు బాల్ని కన్సిడర్ కూడా చేయలేదు ఆ పప్పీస్. ఈవెన్ చౌచవ్ అయినా సరే, ఈ జర్మన్ షెపర్డ్ సరే, నెక్స్ట్ క్లిప్ లో చూపించబోయే బెల్జియన్ మల్ అయినా సరే ఫస్ట్ రెస్పాన్స్ అవ్వలేదు. సో బిహైండ్ మనం డే 1, డే 2, డే 3 సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు చూసిన ప్లేస్ లో జరగదు. సో లిమిటెడ్ ఏరియా, టు బి ఫ్రాంక్లీ ఇన్ మై బెడ్రూమ్, నా బెడ్రూమ్ లో చేసింటా నేను. ఎందుకంటే లిమిటెడ్ స్పేస్ ఉంటుంది, పప్పి ఎక్కడికి పోలేదు. సో కాబట్టి అది మనతోనే ఇంటరాక్ట్ అవ్వాలా, మన దగ్గర ఉన్నటువంటి టాయ్స్ తోనే ఇంటరాక్ట్ అవ్వాలి. కాబట్టి సో ఆ విధంగా మనం పప్పిని డ్రైవ్ బిల్డప్ చేసి తర్వాత మీకు ఇక్కడ ఈజీగా మీకు క్లియర్ కనపడడం కోసం నేను ఇక్కడ మిద్దమని చూపిస్తాను మీకు నేను. ఎస్, సూపర్ నైస్. సో ఈ విధంగా పప్పి డ్రైవ్ బిల్డప్ చేసిన తర్వాత మనం సింపుల్గా ఏం చేయాలంటే ఇప్పుడు చూపిస్తా చెప్తాను. దీనికి ముందు ఏం చేయాలని చెప్తాను నేను. ఫస్ట్ ఇప్పుడు చూడండి, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ ద బాల్ లైక్ దిస్. గుడ్ బాయ్. ఎస్, సి ఇది ఇప్పుడు జరిగింది. కానీ డే 1, డే 2, డే 3 ఇలా నేను ఇది పప్పి వచ్చిన నెక్స్ట్ డే నుంచి నేను స్టార్ట్ చేస్తాను. అంటే ఒబీడియన్స్తో పాటు ఆ ట్రాన్స్ఫర్మేషన్ని, ఆ డ్రైవ్ బిల్డప్ నేను ట్రై చేస్తూనే ఉంటాను అనమాట. సో ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాతనే మీకు ఇప్పుడు ఈ 3 పప్పీస్తో కంపారిజన్తో నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఏంటంటే ఫస్ట్ టైం మనం అలా వేసినప్పుడు అసలు పప్పి బాల్ వైపు వెళ్ళేది కాదనమాట. ఎందుకంటే నా దగ్గర ఫుడ్ ఉంటుంది అంటే ఫుడ్ మీద ఫోకస్ చేస్తుంది. కానీ నేను ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ చేయడం జరిగింది. సో ఐ విల్ షో యూ వన్స్ అగైన్. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ అగైన్. గుడ్ బాయ్. సి ఇప్పుడు చూసారా, పాడేసింది. ఇంతకుముందు అసలు పట్టుకునేది కాదు. ఇప్పుడు పాడేసినా కూడా నాకు తెలుసు అది నాకు చేతికి ఇచ్చే వరకు నేను ఇవ్వను ఫుడ్ అని తెలుసు. అవుస్. ఎస్. సో దిస్ ఈస్ కాల్డ్ ఫ్రీ షేపింగ్. నేను అందుకే మీకు చెప్తూనే ఉంటానండి ప్రతి వీడియోలో, పప్పీకి మనము యాజ్ అ ట్రైనర్ సెల్ఫ్ లెర్నింగ్ అని నేర్పించాలా. దట్ ఈస్ కాల్డ్ నన్ అదర్ దాన్ ఫ్రీ షేపింగ్ అంటాం. ఫ్రీ షేపింగ్ అంటే పప్పీ ఇప్పుడు నేను అడుగుతున్నానా, చూడండి మీకు నేను వాయిస్ రికార్డ్ అవుతుందా చూడండి, నేను అడుగుతున్నానా బాల్ తెచ్చిమని చెప్పేసి, బట్ పప్పీ నోస్ దట్. దిస్ ఈస్ ద 100% ప్రూఫ్ అండి. నేను దాన్ని తెచ్చిమని నేను అడగను, కానీ
బాల్ కింద పడేస్తేనే తీసుకొని రావాలి, తీసుకొచ్చినాకనే నాకు రివార్డ్ వస్తుందని ఎవరు ఆలోచిస్తున్నారు? నేను చెప్తున్నానా? పప్పి తనంతకు తానుగా తన బ్రెయిన్ యూజ్ చేసి అర్థం చేసుకొని అక్కడికి వెళ్ళి బాల్ తీసుకొస్తుందా? మీరే ఆన్సర్ చేయాలి, మీరే కామెంట్లో సెక్షన్ చెప్పాలి. దానికి రివార్డ్ రాలేదు. లెట్ ద పప్పీ థింక్. జస్ట్ నేను కొద్దిగా గైడ్ మాత్రమే చేస్తాను, అంటే ఐ మీన్ బాల్ ఎక్కడుందో అక్కడికి వెళ్తున్నా నేను. గుడ్ బాయ్, గుడ్ బాయ్. సెల్ఫ్ లర్నింగ్, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లర్నింగ్. సి మళ్ళీ వచ్చేసింది. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి, ఎందుకంటే వెంటనే తెస్తే మీకు కూడా అరే అప్పుడే తెచ్చేస్తుందని మీకు కూడా అనిపిస్తుంది కదా. సో సి మీకు లైవ్లో నేను చూపిస్తాను సెల్ఫ్ లర్నింగ్ ఏంటన్నది. జస్ట్ నేను గైడ్ చేస్తాను, ఎందుకంటే డ్యూరేషన్ ఎక్కువ కాకూడదు కదా, వీడియో డ్యూరేషన్ ఎక్కువ కాకూడదు. బట్ నేను రెగ్యులర్ ప్రాక్టీస్లో చాలా ఎంత టైం అని చెప్పి నేను వెయిట్ చేస్తాను. బట్ మీకు అంతసేపు ఓపిక ఉండదు కదా, నేను చెప్పే విషయాలు మీకు చూడడానికి మీకు అంత టైం ఓపిక ఉండదు. సో కాబట్టి మీకోసం జస్ట్ నేను లూర్ చేస్తున్నా. లూర్ అంటే మీకు జస్ట్ నేను అట్లా బాల్ని టచ్ చేయడం, దెన్ ఎప్పుడైతే బాల్ మూవ్ అవుతుందో పప్పి ఆటోమేటిక్గా బాల్ని చేజ్ చేస్తుంది. అండ్ చూడండి, గుడ్ బాయ్, గుడ్ బాయ్, అవుస్, ఎస్. సో ఈ విధంగా అనమాట. ఎస్ ఎస్ ఎస్. సో ఈ విధంగా పప్పి సెల్ఫ్ లర్న్ చేసుకోవాలి. ఇప్పుడు అండి, హియర్ గుడ్, హియర్ గుడ్, హియర్ గుడ్. సేమ్ ట్రాన్స్ఫర్మేషన్. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ హిమ్ సెకండ్స్. సెకండ్ గుడ్, గుడ్ బాయ్. అదర్ సెకండ్, అదర్ సెకండ్. ఈజీ నాన్న, వీడు కొద్దిగా ఎగ్జైట్ పప్పి. అదర్ సెకండ్ గుడ్, ఎస్. గో గెట్ బా. he is very foodie actually. Okay, come. This I'm going to lure him. నేను అడిగేదంటూ ఏముండదు, జస్ట్ నేను లూర్ మాత్రమే చేస్తాను, జస్ట్ లూర్ మాత్రమే చేస్తానండి. డోంట్ టేక్ మచ్ టైం నాన్న. చూసారా, నేను ఇవ్వ ఎస్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎస్. సో ఇలా ఇచ్చినప్పుడు కొద్దిగా రివార్డ్ ఎక్కువ ఇవ్వండి, ఎందుకంటే దానికి తెలుసుకోవాలి కదా, అరే నేను ఇచ్చినందుకు నాకు ఇంత ఫుడ్ వచ్చింది అనే విషయం పప్పికి అర్థం అవ్వాలి. గుడ్ బాయ్ బేట, అంటే ప్రైజ్ చేయండి. గుడ్ బాయ్, గుడ్ బాయ్ అగైన్. దనన్నా గుడ్ బాయ్. రెడీ రెడీ, ఇక్కడ పోయినారా బుడి? రెడీ. సి ఇలా ట్రైన్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి, చాలా పేషెన్స్ ఉండాలి. ఎస్, గుడ్ జాబ్. సో ఈ విధంగా పప్పి అనేది సెల్ఫ్ థింక్ చేసి నేర్చుకుంటే కనుక ఇది ఫర్దర్గా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ పప్పి కూడా ఎలాంటి నేచర్ అలవాటుందంటే ఏదైనా నేర్చుకున్నప్పుడు తన బ్రెయిన్ని యూజ్ చేసేటువంటి కెపాసిటీ అనేది పప్పిలో పెరుగుతుంది. అంటే వాట్ దట్ మీన్స్ మీకు ఎలా చెప్పాలి, ఇది ఇట్ ఈస్ లైక్ అంటే పప్పి తను తెలుసుకోవడం, తను ప్రాక్టికల్గా తెలుసుకొని చేయడం ద్వారా అనేది ఏమవుతుందంటే ఆ అలవాటు అనేది పప్పికి రావడం వల్ల ఫర్దర్గా మీరు ఏ కమాండ్ నేర్పిస్తున్నా కూడా మనం ఏం చేస్తే మనకు రివార్డ్ వస్తున్నది అనేదానికి పప్పి తొందరగా తన బ్రెయిన్ని ఆ పని మీద ఫోకస్ చేయడం అనేది మొదలు పెడుతుంది అనమాట. ఓకే, గుడ్ జాబ్. గుడ్ జాబ్. హౌస్, ఎస్. సో ఈ విధంగా ఎస్. సో ఇదే విధంగా మనం ఏం చేస్తామంటే కొన్ని కమాండ్స్ని ప్రాక్టీస్ చేపిస్తాం. లైక్ ఇప్పుడు చూడండి, కమ్ హియర్, ఇందాక మీకు చూపించినట్టుగానే సిట్, గుడ్, షేక్ హ్యాండ్, గుడ్, అదర్ షేక్ హ్యాండ్, గుడ్, హై ఫై, గుడ్, అదర్ హై ఫై, దట్ వన్, అదర్ హై ఫై, ఎస్, గుడ్ బాయ్, హౌస్.
సో ఈ విధంగా మనము ప్రతి కమాండ్ని కూడా మనము బాల్ కోసం ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు అనమాట. సో ఎప్పుడైతే పప్పి అలా ఎంజాయ్ చేయగలుగుతుందో ట్రైనింగ్ సెషన్ని, సో దే ఫీల్ లైక్ ఏ ప్లే ఆర్ గేమ్. ఓకేనా ఫ్రెండ్స్, నవ్ విత్ లియో ద బెల్జియన్ మల్నైస్. నేనైతే ముద్దుగా విని బుల్రాజు అని పిలుస్తున్నాను, ఎందుకంటే నాకు చాలా నచ్చింది వాడి యాక్టివిటీస్ కానీ వాడి ఫన్నీ థింగ్స్ నాకు చాలా బాగా నచ్చింది పప్పి. సో ఐ కాల్ హిమ్ బుల్రాజు. బుల్రాజు, లియో, రెడీ, గుడ్ బాయ్, good boy, you like it? Bullraju, yes, super nice, good job. So compared to previous puppies andi, chow chow German shepherd తో పోలిస్తే వీడు చాలా చిన్న పప్పి. వీడికి జస్ట్ ఇప్పుడు 60 days. సో మన దగ్గరకు వచ్చిన 45 days. yes, super nice, good boy, yes, good job. జస్ట్ మీకు డిఫరెన్స్ చూపిస్తాను. వీడి ఇంకా వాటంతా క్లియర్గా వీడి అయితే బ్రెయిన్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే అంత ఏజ్ వీడికి రాలేదు. గుడ్ జాబ్, ఎస్. బట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, డిఫరెన్స్ కూడా ఎలా ఉంటుంది మీకు తెలుస్తుంది పప్పి. రెడీ? ఓ ఎస్, జస్ట్ హీ ట్రైంగ్ టు టచ్ ద బాల్ అండి. గుడ్ జాబ్. లియో చూడు. Leo. Yes, super nice, good job, yes. Okay Leo, ready? ఇది మీకు కొద్దిగా టైం పట్టచ్చు, ఎందుకంటే వీడు ఇంకా అంత బ్రెయిన్ యూజ్ చేయట్లేదు. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు షో యూ హౌ డిఫికల్ట్ టు ట్రైన్ ద పప్పీ. సో మీకు అంత నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను, మీరు చూసేటువంటి ఫైనల్ వీడియోస్లో సో కొన్ని నా మోడల్ని బట్టి ఆ వీడియోలో నేను చెప్పే విషయాన్ని బట్టి కొన్ని ఓకే ఓపీ రైట్. సో కొన్ని 10 minutes, 12 minutes, 15 minutes, 60 minutes అట్లా వస్తుంటుంది. ఆ 16 minutesలో కానీ 10 minutesలో కానీ మీరు చూసినంత ఈజీగా అయితే ట్రైనింగ్ ఉండదండి. దానికి యాజ్ ఎ ట్రైనర్గా చాలా పేషెన్స్ ఉండాలా, చాలా పప్పి మీద లవ్ అండ్ అఫెక్షన్ ఉండాలి, అండ్ ట్రైనింగ్ టెక్నిక్ తెలుసుకోవాలి. సో మోర్ సెషన్స్ తీసుకోవాలి. సో ఈ విధంగా పప్పికి అండర్స్టాండ్ అయ్యే వరకు కూడా ట్రై చేస్తూనే ఉండాలి. సో ఫర్దర్గా ఒకవేళ మోస్ట్లీ ఎక్కువ టైం తీసుకొని మన ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ అనేది మనము ఇప్పుడు 30 days ప్రోగ్రామ్ కాబట్టి ఆ 30 daysలో మనం ఇచ్చిన డీల్ 15 commands తర్వాతనే నేను ఇలాంటి విషయాలకు నేను వెళ్తానండి. ఇలాంటి కమాండ్స్కి నేను వెళ్తుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 15 commands కంప్లీట్ చేసిన తర్వాత నేను ఫర్దర్ కమాండ్స్ అంటే ఆ 1 monthలో ఎన్ని ఎక్కువ కమాండ్స్ ఇచ్చినా అన్ని కమాండ్స్ అటు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం నేర్పిస్తూనే ఉంటాము. సో మోర్ ఓవర్ నా దగ్గర ఇంతవరకు చాలా పప్పీస్ కూడా 23 నుంచి 33 మధ్య నేర్చుకున్నాయండి. అంటే ఇచ్చిన డీల్ 15 commands అయితే మనము మోర్ ఓవర్ దట్ 23, 25, 27, 30+ నేర్పించాను. అందులో 90% ఆఫ్ ది పప్పీస్ ఆల్మోస్ట్ నేను ట్రైన్ చేసిన డాగ్స్లో చాలా వరకు కూడా 90% ఆఫ్ ది పప్పీస్ అన్ని కూడా 30 commands నేర్చుకుని 30+ నేర్చుకున్నాయి. సో చూద్దాం, వీడు ఖచ్చితంగా అయితే నేర్చుకుంటాడు, బట్ ఇట్ విల్ టేక్ టైం. గుడ్ బాయ్, ఎస్, సూపర్ నైస్, గుడ్ జాబ్. నేను చెప్పాను కదా కొద్దిగా టైం పడుతుంది, జస్ట్ మనం వెయిట్ చేయాలా. మనము ఫోర్స్గా పప్పి నోరు తెరిచి దాంట్లో పెట్టి ఇది అవన్నీ చేస్తే కనుక వర్కౌట్ అవ్వదు. జస్ట్ లెట్ ద పప్పి లర్న్ ఇట్ సెల్ఫ్. I don't give you. Give me the ball. Just I want to play with that. Yes. Ha! Yes. Good job. Super nice. Let the puppy enjoy its prey. Good boy. Wow. Yeah. Yes. Super nice. Good job. Yes. Come on, get it. Yes. Get it. Yes. Good boy. Ready? Do it once again, Anna. Once again. So be patient, friends. మీరు కూడా వీడియో చూడడానికి పేషెన్స్ ఉండాలా. సో అలాగైతే మీ కాన్సెప్ట్ టెక్నిక్ అర్థమయ్యేది. గుడ్ జాబ్. జాబ్. రెడీ? Good boy. Yes. Woohoo. Yes. Good boy. See the vocal sounds. Wow. Yes. Good boy. Yes. గుడ్ జాబ్. ఎస్. సో ఇక్కడ నేను ఎటువంటి లీస్ ప్రెజర్ కానివ్వండి, ఎటువంటి ఫోర్స్బుల్ కానీ లేకుండా సో
puppy, not only this, so every puppy, not only in this batch, ee batch kochina puppies e kaadu, at very starting including my own dogs also, na sonta dogs ki nenu ee vidhamainaటువంటి training system ni use chestano. So daniki adding ante every day, every week, every month, every year, so I got some more knowledge in dog training anamata. So no, don't do like that, sit, good job, yes. So adi implement chestu, so na own methods ni implement chestu నేను ట్రైన్ చేస్తున్నా puppies ni. Ready, good. So sometimes మనం ఎలా చేయాలంటే just good boy, good boy, good boy, good boy. Ready Nana, ready. Good. No, నాకు ఇవ్వాల నువ్వు. You have to give the ball. Give me the ball. Yeah. Hey, Bulraju, pura, తెచ్చుకోపో. వాళ్ళు తెచ్చుకోపో. Good boy. Yes. Yes. Super nice. Good boy. Yes. See, చూసారు కదా మీరు ఇప్పుడు సేమ్ అండి ట్రాన్స్ఫర్మేషన్. సిట్, గుడ్, హియర్, గుడ్, హియర్, గుడ్, షేక్ హ్యాండ్, గుడ్, అదర్ షేక్ హ్యాండ్, దట్ వన్, అదర్ షేక్ హ్యాండ్, గుడ్. I don't give you. Use your brain na. No. Okay. Good boy. Yes. Good. Us. Yes. Super. Yes. Good job. Get it. Good job. See? Good job. And Bulraj విషయంలో నాకు నచ్చింది హీల్ వాక్ అండి. సూపర్ చేస్తాడు వీడు. గుడ్ జాబ్. ఇది పూస్. రెడీ? పూస్. గుడ్. Yes. Super nice. Very good. Da. Yes. Spin. Good. Ready? Heel. Good. Yes. Super. So ఈ ప్రాక్టీస్ కనుక ఒక 6 months to 1 year జరిగిందంటే మాత్రం మన హీల్ వాక్ ఎలా ఉంటుందంటే ఇట్స్ కాంట్ బి ఇమాజిన్ అండి. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది హీల్ వాక్. అసలు రియల్లీ ఐ లవ్ హిస్ హీల్ వాక్. గుడ్ జాబ్. రెడీ బుల్రజ్. స్పిన్. ఎస్. రెడీ? పుష్. గుడ్. వో. పుష్. ఎస్. సో ఫ్రెండ్స్ చూసారు కదా డ్రైవ్ బిల్డప్ ఎలా చేయాలి అండ్ ఆ బిల్డ్ చేసిన డ్రైవ్ని కమాండ్స్కి మనం ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి. సో దీని ఎన్నుకున్నటువంటి ప్రాసెస్ అనేది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డ్రైవ్ బిల్డప్ చేసేటప్పుడు మాత్రము సో డెఫినెట్గా మీరు ఇంత లార్జ్ ప్లేస్ అవ్వకుండా సో ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఒక లిమిటెడ్ ఏరియా లైక్ మీ బెడ్రూమ్ అనుకోండి. కానీ బెడ్రూమ్లో వేరే థింగ్స్ ఏ కూడా పప్పికి కనపడకూడదు, అందకూడదు. ఎందుకంటే ఫోకస్ అనేది పప్పి అనేది డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అనమాట. ఇట్స్ ఓకేరా. సిట్. ఎస్. సో అలా అవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవ్ని బిల్డప్ చేయాలి. డ్రైవ్ బిల్డప్ చేసిన తర్వాత ఆ బిల్డప్ చేసినప్పుడు ఎలా ఉందంటే పప్పి ఖచ్చితంగా దాన్ని ప్రే డ్రైవ్ అంటాం. ఆ డ్రైవ్ని బిల్డప్ అంటే ప్రే డ్రైవ్ని బిల్డప్ చేసినప్పుడు పప్పి షుడ్ బి ఎంజాయ్ ద ప్రే. ఇట్స్ ప్రే. పప్పి ప్రేని అది ఎంజాయ్ చేయగలగాలన్నమాట. సో అంటే లైక్ అదంతా ఇట్లా ప్లే చేయడం, గుడ్ బాయ్ ఇట్లా ఆ ప్రేని అది ఎంజాయ్ చేయగలగాల. చేసిన తర్వాత సో మనం ఈ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అనేవి కమాండ్స్ చేసుకోవచ్చు. మనము ఆ ఒక్క ఫెచ్ కమాండ్ ఏదైతే ఉందో సో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు మేక్ ఎ గుడ్ బాండ్ బిట్వీన్ పప్పీ అండ్ ద పప్పీ పేరెంట్ అండి. సో మీకు మీ పప్పీకి మధ్య ఒక అల్టిమేట్, ఒక జెన్యూన్, ఒక ప్యూర్ లవ్ని అయినా కదా కమ్ సో ప్యూర్ లవ్ని అయితే అది బాండ్ చేయగలుగుతుంది. గుడ్. ఎస్. అండ్ మోర్ ఓవర్ పప్పీ ఎనర్జీ లెవెల్స్ కూడా బర్న్ అవ్వాలంటే మీకు ఈ రెండు రకాల గేమ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఒకటి టగ్ ప్లే, టగ్ గేమ్ అంటాం, లేదా
ఫెచ్ ప్లే అంటాం. సో ఫెచ్ గేమ్ ఆర్ ఫెచ్ ప్లే. సో ఈ టగ్ ప్లే ఆర్ ఫెచ్ ప్లే అనేవి పప్పి ఎనర్జీని అతి తొందరగా డ్రైన్ చేస్తాయి. అలాగే మీ మధ్య మంచి ఒక గుడ్ బాండ్ అయితే అవి ఉంచగలుగుతుంది అనమాట. సో ఇంకా ఆ ప్రే మనం నేర్పించిన తర్వాత, ఆ ప్రే అలవాటు చేసిన తర్వాత ఆ ఫెచ్ కమాండ్స్ని మనము ఓన్లీ జస్ట్ ఫెచ్ అని కాకుండా మనం నేర్పించిన కమాండ్స్ని రిపీట్ చేస్తూ, లైక్ ఇందాక చెప్పినట్టు హియర్ అవ్వచ్చు, షేక్ హ్యాండ్స్ అవ్వచ్చు, ఐఫై అవ్వచ్చు, సెంటర్ అవ్వచ్చు, బెట్వీన్ అవ్వచ్చు, హీల్ అవ్వచ్చు, పూజ్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనము ఆ కమాండ్ని మనము ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను అది కూడా. గుడ్ జాబ్. ఇప్పుడు పూస్ బాల్ ఇలా పెట్టుకోవాలి, పప్పికి బాల్ కూడా కనపడాలి. పూస్ 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 పూస్. గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు ఏం చేసిన, బాల్ డ్రాప్ చేసిన అంతే, ఫుడ్ ఇవ్వలేదు. వాడు తేడు, ఎందుకంటే ఇంకా తెలియదు కాబట్టి మీకోసం నేను చూపిస్తున్నా ఇది. వాడు బాల్ తెచ్చినాక నేను ఫుడ్ ఇస్తాను అనమాట. గుడ్ బాయ్. చూడండి ఫుడ్ లేదు, చూడండి. కమన్ అన్న చీకటి పడుతుంది, కమన్. ఏం అడగను, నువ్వు జస్ట్ ఈజీ ఈజీ, జస్ట్ లూర్ చేస్తుంటా అంతే, పప్పిని ఎంగేజ్ చేస్తుంటాను అంతే. He's trying. Come on. Get him. Yes, super. Good boy. Nice. Wow. Yes. Good job. See, ఈ విధంగా ఇప్పుడు ఇస్తా. ఎస్ ఈ విధంగా మీరు కొన్ని సెషన్స్ ఫాలో అవ్వండి. అప్పుడు ఇంతసేపు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలా పప్పీస్ విసిరేస్తూనే తెస్తున్నాయి మీరు చూస్తుంటారు. నేను అంటే ఇది కొత్తగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఆల్రెడీగా నో జంపింగ్స్, సిట్. గుడ్. నో జంపింగ్స్, సిట్. దట్స్ గుడ్. ఎస్. సో ఆల్రెడీ చూసిన వాళ్ళకి కూడా ఆ వీడియోలో మీరు చూస్తుంటారు కదా, కాకపోతే అంత ఈజీగా ఇది జరిగినదు, బిహైండ్ ఇంత వర్క్ ఉందా అనే విషయం ప్రీవియస్ ఫాలోవర్స్ కూడా, అంటే ఫస్ట్ నుంచి ఫాలోవర్ కూడా అర్థమవుతూ ఉంటుంది. సో ఎనీవేస్ ఫ్రెండ్స్, సో ఐ హోప్ దిస్ వీడియో విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ. సో ఎనీవేస్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్, గివ్ ఆల్ ద పర్మిషన్స్. దెన్ whenever I post videos like this, you will get the notifications and you never miss my videos. Anyways, thanks for watching my videos and supporting me. Love you all. Bye. See you in next videos. Love you. Puss. Good. Wow. Yes. Super. Good boy. मेरी जान गुलराजू. Goodbye. Bye friends. Da beta. It's okay.